పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సాక్షి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన గోరింటాకు వేడుకలకు అపూర్వ స్పందన లభించింది. 7 హిల్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు హాజరయ్యారు. ఆషాఢ మాసంలో మహిళలు అంతా ఒక చోట చేరి గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తుంది. సంప్రదాయంగా గోరింటాకు కోసుకువచ్చి పూజలు చేసి నూరారు. ఆ తర్వాత మహిళలంతా కలిసి గోరింటాకు పెట్టుకొని సంబూరపడ్డారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన గోరింటాకుతో అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు మహిళలు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళల్లో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందని, గర్భాశయ సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. ఆ చెట్టుకున్న ఆకు గౌరీమాత ఒక ఆకు తెంచి తన చేయితో నలిపేసరికి రెడ్గా అవుతుంది. అది తనకి దెబ్బ తగిలిందేమో అనుకుంటాడు. కానీ నా చేయి చాలా అందంగా మారింది, ఇది చూడడానికి చాలా బాగుంది అని చెప్తాడు. దానివల్ల ఇది గౌరీమాత చెట్టుగా అందరు ఆడపిల్లలకి అలంకరణగా మారింది. పెద్దవాళ్ళు సైంటిఫిక్గా దీని గురించి చాలా తెలుసుకొని ఇది చేతులకు ఎందుకు పెట్టుకోవాలి, ఆడవాళ్ళకైతే అరిచేతిలో పెట్టుకోవడం వల్ల గర్భసంచి ప్రాబ్లమ్స్ ఇట్లా చాలా విషయాల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం దీన్ని ఒక ఆచారంగా మార్చారు. ఇప్పుడు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకును ఎందుకు పెట్టుకుంటారంటే, ఆధ్యాత్మికంగా గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు, అదే కాలక్రమేణా గోరింటాకుగా మారింది. ఆయుర్వేద పరంగా మహిళలు ఎప్పుడు ఈ వాటర్లో పనిచేస్తూ ఉంటారు, ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ క్రిమికీటకాల నుండి మనకు రక్షణ కలుగుతుంది. మన బాడీలోని ఉష్ణాన్ని తగ్గించడానికి కూడా ఈ గోరింటాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆషాఢ మాసంలో అమ్మగారింటికి వస్తుంది కాబట్టి ఆడపిల్లలకు కూడా అమ్మగారు అంటే ఎంత ఇష్టమో, గోరంటాకు చెట్టు కూడా సీతమ్మ తల్లి కాబట్టి ఇష్టపడుతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో ఈ పండుగను చేసుకుంటారు. ఆడపిల్లలకు కూడా పెళ్ళప్పుడు కూడా ఇట్లా మెహందీ పెడతారు.